హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ ఈరోజు కుటుంబ సభ్యులు ప్రజలకు చేప ప్రసాదం పంపిణీ చేశారు. సుమారు 13 కౌంటర్ల ద్వారా బత్తిని కుటుంబం చేప ప్రసాదం అందజేస్తోంది. 2 రోజులుగా చేప ప్రసాదం పంపిణీ జరుగుతోంది. చేప ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా ఆస్తమా బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. చేప ప్రసాదం కోసం వచ్చిన ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈసారి 42 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, చేప మందు పంపిణీ ఎప్పటి వరకు కొనసాగనుంది? ఎంతమంది ఇప్పటి వరకు చేప మందు తీసుకున్నారు? గౌతమ్, హైదరాబాద్ లో జరిగేటువంటి చేప ప్రసాదం పంపిణీని నిన్న ఉదయం ప్రారంభించారు. బతిని సోదరులకు అందజేసేటువంటి చేప ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర కర్ణాటక కానివ్వండి, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ఆస్తమా రోగులు ఇక్కడికి వస్తారు. అయితే నిన్న ఉదయం 9 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ చేప ప్రసాద పంపిణీ ఇప్పటి వరకు దాదాపు 60,000కి పైగా ఆస్తమా బాధితులకు ఈ చేప ప్రసాదం పంపిణీ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈసారి పెద్ద ఎత్తున క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. అయితే చేప పిల్లలు 1,50,000 వరకు చేప పిల్లల్ని అందుబాటులో ఉంచారు. ప్రతి ఒక్కరికి కూడా చేప ప్రసాదం పంపిణీ చేస్తామని చెప్పేసి బతిని సోదరులు అన్నారు. గౌతమ్, చేప మందు పంపిణీకి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అక్కడికి వచ్చిన జనం ఏమంటున్నారు? చంద్రశేఖర్, గౌతమ్, చేప ప్రసాదం పంపిణీ ఏర్పాటు ఈసారి చాలా కట్టుదిట్టంగా అధికార యంత్రాంగం చేపట్టింది. అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంది. చేప ప్రసాదం వచ్చే ప్రతి ఒక్కరు కూడా చేప ప్రసాదం అందించాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి ఏ రోగులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. స్వచ్ఛంద సంస్థలు ఉదయం పూట అల్పాహారం, అదేవిధంగా మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం కూడా ఇక్కడ అందజేస్తున్నాయి. అదేవిధంగా వీళ్ళు ఉండడం కోసం కొన్ని షెల్టర్లు కూడా ఏర్పాటు చేశారు. గౌతమ్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలకు ఏమైనా సౌకర్యాలు ఏర్పాటు చేశారా? ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఇక్కడ కొన్ని షెల్టర్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి అల్పాహారం కానివ్వండి, భోజన వసతులు కూడా ఏర్పాటు చేశారు. గౌతమ్.